అమ్మవారు బాటగంగమ్మ తల్లి దేవత అంటారు. ఈ ఆలయ చరిత్ర చెప్పాలంటే కొంచెం వెనక్కి వెళ్ళి స్వామివారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కన్యాదాన మహోత్సవ సమయంలో ఆకాశరాజుకి నీళ్లు దొరక్క రాయలసీమ కరువు ప్రాంతంగా ఉంటే ఆకాశరాజు గారు ఆకాశ గంగకి వెళ్ళి అక్కడ కూర్చొని గంగాదేవికి తపస్సు చేశారు. దానికి ప్రత్యక్షమైన గంగాదేవి ఆకాశగంగగా, ఆకాశరాజు తెప్పించిన గంగగా ఆకాశగంగా అని ఆకాశంగా పునీతమైంది. అప్పటి నుంచి తిరుమల నంబి అనే అయ్యవారు స్వామివారి తీర్థం కోసం తిరుమల క్షేత్రం నుంచి కాలిబాటన ఆకాశగంగకి వెళ్ళేవారు. ఆకాశగంగ నుంచి నీరు తీసుకొచ్చేవారు. దారిలో జంతువులు తిప్పలు పెడుతున్నాయని, మానవ మృగాలు హింసిస్తున్నాయని చెప్పి స్వామివారి చెల్లైన అక్కదేవతగా బాటగంగమ్మ వారిని ఇక్కడ వెలసింపజేశారు. అమ్మవారి పేరు బాటగంగమ్మ. తిరుమలలో ఎక్కడా లేని విధంగా స్వామివారి వెనకాల అమ్మవారి పక్కన నవగ్రహాలు ఉంటాయి. వెనకాల స్వామివారు క్షేత్రపాలకుడు పరమేశ్వరుడు ఉంటాడు అనమాట. అది ఈ ఆలయ చరిత్ర. ఇక్కడికి వచ్చే భక్తులు వారి వారి కుటుంబ క్షేమార్థం అమ్మవారికి ముడుపులు కడతారు. ముడుపులు కట్టి అమ్మవారికి ముడుపులు తీరిపోయిన తర్వాత అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారి తరపున సారిని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. అది ఆలయ క్షేత్ర విశిష్టత. థ్యాంక్ యూ స్వామి. చూశారుగా ఈ బాటగంగమ్మ గుడి ప్రత్యేకత. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ చెట్లు, చేమలు, మరియు మనము ఈ పాపను వినాశిని పోయి వచ్చే దారిలోనే మనకి దగ్గరలోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు దర్శించుకోవడానికి ఎక్కువగా రాదు, తెలిసిన వాళ్ళే వస్తారు. ఇక్కడ చూడండి, ఈ గుడి చాలా విశిష్టమైనది. ఇక్కడ నాగప్రతిమలు, తిరుపతి కొండకు వచ్చే వాళ్ళు కూడా ఈ బాటగంగమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. ఈ గంగమ్మ తల్లి ఎన్నో మహిమలు కలదని చెప్తూ ఉంటారు, ఎక్కువగా ఎవరికి తెలియదు. సేవా సదన్ వెనకాలనే ఉంది ఇది ఈ టెంపుల్. దీనికి ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో ఉన్న పనస చెట్టును చూడండి ఒకసారి. ఇక్కడ నవగ్రహ గుడి కూడా ఉంది, పూజలు చేసుకోవడానికి అనుకూలంగా.